పర్వాలేదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్ఞాన మండలి సాధన మార్నింగ్ సెషన్ కి. థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు సెషన్ సారీ నేను లేట్ అయ్యాను, కాస్త ల్యాప్టాప్ సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల. మనం ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్, వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్ ఫర్ ఎ వైల్. Now take a deep breath. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఓంకార్ చాంటింగ్ 3 times చేద్దాం. నమస్కార ముద్ర. చివరిసారి స్టార్టింగ్ ప్రేయర్. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలి నినానతోస్మి. యోగా ద్వారా మనస్సులోని, శరీరంలోని, మన మాటల్లోని వ్యర్థాలను తొలగించుకోవచ్చు. మనకి యోగాని పరిచయం చేసిన మునిపువనులు మన పతంజలి మహర్షికి మనసులోనే ముకులిత హస్తాలతో నమస్కారాలను తెలియజేసుకుంటూ ఈనాటి మన యోగాభ్యాసాన్ని ప్రారంభించుదాం. ఆల్ ఆఫ్ యు కమ్ టు ద స్టాండింగ్ పొజిషన్. వి విల్ స్టార్ట్ నౌ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ కి మన మైండ్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్లోగా బ్రీతింగ్ చేస్తామో అప్పుడు మన మైండ్ చాలా కామ్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం యోగాలోకి వెళ్ళడానికి ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఆల్ ఆఫ్ యు కమ్ టు ద స్టాండింగ్ పొజిషన్. సో నా ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ చేయండి స్లోగా. నేను ఎంతసేపు చెప్తే అంతసేపు మీరు ఫాలో అవ్వాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. చేతుల్ని ముందుకు చాపండి. స్లోగా While inhaling, your abdomen should bulge. మీ పొట్ట ముందుకు రావాలి. Now stretch here. Stay here for a while. Feel the pressure in your shoulders. Feel the pain in your cervical muscles. Yes, నొప్పి, ఒక తీయటి నొప్పి వస్తుంటుంది, దాన్ని అనుభవించాలి, ఫీల్ అవ్వాలి. Now slowly exhale. Excellent, good job. Relax in శిథిల తాడాసన. 2 చేతులు శరీరానికి దూరంగా, తలపైకి. Few seconds. అండ్ మన మనసుని సెకండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వైపు మళ్ళిద్దాం. ఇంటర్లాక్ యువర్ పామ్స్ లైక్ దిస్. Am I audible? నా మాట వినిపిస్తుందా అండి? హలో, కొంచెం స్ట్రక్ అవుతుంది, బట్ వినపడుతుంది. ఓకే, వినపడుతుందండి. సో ఇంటర్లాక్ యువర్ పామ్స్. మీ అరిచేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ ఛాతీ పైన పెట్టుకోండి. హియర్ నో స్ట్రెస్, అసలు ఎలాంటి స్ట్రెస్ లేదు, చాలా లూజ్ గా చేతులు పెట్టారు. Now slowly follow my instruction. Inhale. ఛాతీకి సమాంతరంగా ఒక ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ని ఎలా లాగుతారో అలా లాగాలి. కంప్లీట్ స్ట్రెచ్. మన శరీరంలోని 100 trillion cells స్ట్రెచ్ అవుతుంటాయి. రిలాక్స్. Go back and keep your hands on your chest. Relax. Now ఇందులోని సెకండ్ వేరియేషన్ మన ఫోర్ హెడ్ లెవెల్లో
ఇన్హేల్, లాగాలి, లాగండి, వీలైనంతగా లాగండి. రిలాక్స్. నా థర్డ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, మన తల పైన చేతుల్ని తీసుకెళ్ళాలి స్లోగా. ఇన్హేల్, కాళ్ళని స్ట్రెచ్ చేయొచ్చు, అదర్వైజ్ you can stand on your complete feet. Yeah, relax, slowly go back. Yes, excellent, good performance. Now slowly release your hands and relax in Shitila Tadasana. తలపైకి చేతులు దూరంగా, శ్వాస మీద ధ్యాస. నిన్న గురూజీ చెప్పారు కదా, ఏ పనినైతే 100% ఇన్వాల్వ్ అయి చేస్తారో అదే ధ్యానం. యోగాలో మనం చేసినంతసేపు ధ్యానంగానే చేస్తాం. Yes, good job. Now third breathing exercise, keep your hands on your thighs. మీ తొడల మీద చేతులు పెట్టండి. Now slowly you have to raise your body on your toes. మీ ముని వేళ్ళ మీద బాడీని మొత్తం లేపాలి, చేతుల్ని లేపాలి. Inhale, stay there. అద్భుతమైన బ్రీదింగ్ ఎక్సర్సైజ్, కంప్లీట్ మన శరీరంలోని 100 ట్రిలియన్ సెల్స్ కి స్ట్రెంథనింగ్ జరుగుతుంది, ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్. విత్ దిస్ వి ఫినిష్ ద బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఎందుకు ఇది చేసాము అంటే, యోగాకి అప్పటి నుంచి మనం హడావుడిగా యోగా స్టార్ట్ చేయాలి అన్న ఒక గజిబిజిగా, యాంగ్షియస్, అంత కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటాం, టైం అయిపోతుంది. సో అదంతా పోయి మనం యోగాలోకి వచ్చేస్తాం అండ్ మన లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇక్కడ ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను ఏంటంటే, మనం ఒక్క నిమిషానికి 17 సార్లు మాత్రమే శ్వాస తీసుకోవాలి. అండ్ 1 శ్వాసలో, ఒక్క బ్రెత్ లో we have to inhale 5000 milliliters of air. అంత కెపాసిటీ ఉండి కూడా as per the survey we are inhaling only 500 liters of air. 5000 ఎక్కడ, 500 ఎక్కడ? చూడండి, మరి ఎలా పెంచుకోగలుగుతాము అంటే మన యోగా సాధన, ఎస్పెషల్లీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ అండ్ ఇప్పుడు మనం చేసిన. ఎస్, we have to move on to the next segment, warm ups. Keep your hands on your waist. మీ నడుము మీద చేతులు పెట్టండి. Now slowly neck movement నుంచి స్టార్ట్ చేద్దాం. 1, yes, పైకి లేపినప్పుడు 5 seconds మైండ్ లోనే కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 and down. Exhale. 2 3 4, హడావుడిగా చేయొద్దండి, స్లోగా చేద్దాం. 5, yes, now side stretch. 1 2 3 4 and 5. Relax. Now side bending. 1, తలని side కి వంచండి. Right side, left side, and last right side. Excellent, good job. Now rotate your neck from right to left. 1, while going back, inhale, while coming down, exhale. Just 2 rounds enough. Opposite direction, left to right. Yes, good job. Yeah, relax. Now shoulder rotation. మనం పై నుంచి కింది వరకు ఒక్కొక్క బాడీ పార్ట్ ని, మజిల్స్ ని లూజన్ చేసుకుంటూ వస్తున్నాం. వీటిని లూజనింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం. నా షోల్డర్ రొటేషన్. ఎస్, ఫ్రంట్ టు బ్యాక్. 1, బ్యాక్ వెళ్ళినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ దగ్గరికి రావాలి. ఏదో ఇలా చేసేస్తున్నాం, ఇది మన బాడీ అన్నది కాదు అన్నట్టుగా అనుకోవద్దు. ఎస్, we have to total concentrate on our బాడీ మజిల్. ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, యోగాలో 3 ఇంపార్టెంట్. ఒకటి శ్వాస మీద ధ్యాస, రెండోది మనం చేస్తున్న ఎక్సర్సైజ్ బాడీ మూమెంట్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, వెనక్కి వెళ్ళింది, షోల్డర్ బ్లేడ్స్ టచ్ అయ్యాయి, చెవుల పక్క నుంచి మన చేతులు వస్తున్నాయి, ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ
చేతుల్ని palms ని కలుపుతున్నాం. While going back, I'm inhaling, my abdomen is coming forward, and while exhaling, my abdomen is going inside. Shrink అవుతుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. ఎక్సేల్ చేసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటికి వచ్చింది, ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. అలా మనం అనుకుంటూ మన ఫోకస్ ఆఫ్ మైండ్ ని కంప్లీట్ మన బాడీ పార్ట్స్ మీదకి తీసుకెళ్తూ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయండి. దానికి నేనే ఉదాహరణ. కంప్లీట్ మందులు మానేసి 10 సంవత్సరాలు మందులు వాడిన నేను ఇప్పుడు వితౌట్ మెడిసిన్ ఐఎమ్ లీడింగ్ హ్యాపీ లైఫ్. స్టిల్ ఐ హ్యావ్ పెయిన్, బట్ ఐఎమ్ లీడింగ్ హ్యాపీ లైఫ్. ఐ కెన్ మేనేజ్ మై పెయిన్. యా, సో నెక్స్ట్ లూజనింగ్ ఎక్సర్సైజ్. ఏమన్నా ఫాస్ట్ అవుతున్నానండి? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఓకే, మేడం చెప్పండి. Thank you. Now take the gap between your feet. మీ కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి, ఒక 30 centimeters. Now bend forward. మీ అప్పర్ బాడీకి మనం లూజనింగ్ చేసుకుంటున్నాం. Now rotate your upper body from your right to left. Inhale చేస్తూ వెనక్కి వెళ్ళాము. Don't bother about the inhale, exhale, breathing pattern. మనం ఆటోమేటిక్ గా చేసేస్తూ ఉంటాము, కానీ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం. 2, 3 rounds. We don't have enough time, so opposite direction, left to right. 1, 2, complete. ఎక్కువ గ్యాప్ తీసుకుంటే మీరు ఎక్కువ సర్కిల్ చేయగలుగుతారు. Draw a big circle with your upper body. Last draw. Exhale. Now come to the position. And now hip భాగాన్ని మనం కటి భాగాన్ని లూజన్ చేసుకుంటాం. Yes, rotate your hips from right to left. 1, big circle. కళ్ళు మూసుకోవాలి. Concentrate on your hips and draw a big circle with your hips. Excellent, good job. 3, 10 rounds చేద్దాం. 4 and 5. Opposite direction. 1, big circle. మీ అరిచేతులతో బటక్స్ ని పుష్ చేస్తూ సర్కిల్ డ్రా చేయండి. పుష్, yes, push. Very good. పెద్ద సర్కిల్ వస్తుంది చూడండి. Relax. Now, yes, we have to move on to our knees. So knees భాగానికి వెళ్ళిపోండి. Knees forward and backward bending. Yes, knees బాగా పెయిన్ ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్న వాళ్ళు చేయొద్దు. Yes, bend forward, inhale, వంగాలి. మోకాళ్ళని ముందుకు వంచండి and go back. Exhale. బ్యాక్ వెళ్ళినప్పుడు మీ వెనక నీస్, బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతుంటాయి. ఎక్సలెంట్ ఆసన, ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ అండి. నీ పెయిన్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకైతే వితౌట్ టాబ్లెట్ యూ కెన్ కంట్రోల్ యువర్ నీ పెయిన్స్. Yes, 2. Let us do 5 rounds. 3, observe the stretch in your knees, back muscles. Excellent. 4 and 5. Relax. Now rotate your knees. If possible, stand on your toes. వీలైతే టోస్ పైన, ముని వేళ్ళ పైన నిలబడండి. వీలు కాని వాళ్ళు, పెద్దవాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అవుతారు అనుకుంటే, నేను కనబడట్లేదు, సారీ, ఐఎమ్ అనేబుల్ టు. పర్వాలేదమ్మా, అర్థం అవుతుంది. యా, కొంచెం మ్యాట్ కనిపించేటట్టు పెట్టండి. యా. సో నా నీస్ ని రొటేట్ చేయండి. 1, 2, 3, 4 and 5. Opposite direction. 1, 2, 3, 4 and 5. Relax. Yeah. Now last segment, manam ankle rotation lo kocham. Lift your right leg up and rotate your ankle. 1, 2, 3, 4 and 5. Very good. Good job. Opposite direction. 1. కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ఒక్కసారి కళ్ళు తెరిచి నేను ఎలా చేస్తున్నానో చూసి మళ్ళీ అగైన్ close your eyes and practice your exercise. Now change the leg. Yes, lift your left leg up and rotate your left ankle. Opposite direction. Good job. Now మనకు ఒక చిన్న ఎక్సర్సైజ్, కానీ మన సెకండ్ హార్ట్ అంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. విచ్ బాడీ పార్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎవరైనా చెప్పగలరా?
which body part is treated as our second heart of our body? Anyone, please? వాళ్ళకి Okay. ఆప్షన్ లేదమ్మా, అగో టైప్ కొడుతున్నారు. Yeah. Knees. Knees. ఓకే నేను చేస్తూ ఉంటాను, ఈ లోపల ఎవరైనా చెప్తారో చూద్దాం. మీ ముని వేళ్ళ పైన టో అండ్ హీల్ స్ట్రెచ్ ఆన్ యువర్ టోస్ ఫస్ట్ 1 and go back on your heels 2 మడమల మీదకి వెళ్ళండి, మళ్ళీ 3 మళ్ళీ 4 5 6 many 7 you keep on doing 8 9 and 10 రిలాక్స్. సో నేను చెప్తాను చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, టో అండ్ హీల్ వాక్. టోస్ పైన నడవండి, మీ హాల్లోనే 2-3 చక్కర్లు కొట్టండి. అండ్ హీల్స్ పైన నడవండి. యా, ఎంజాయ్ లైక్ ఎ చైల్డ్. మన ప్రతి ఒక్కరిలో ఒక చైల్డ్ ఉంటారు, ఒక చిన్న పిల్లో ఉంటుంది, ఆ చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది. దాన్ని here you can enjoy. Now run on your toes. పరిగెత్తాలి టోస్ పైన. ఎందుకు ఇది చేయాలో నేను చెప్తాను చివరన. and run on your heels. yes, very good, excellent. and ఇప్పుడు మన పాదాల అవతల వైపు నుంచి నడవండి. ఇలా సైడ్ బెండింగ్ చేసి, యా నా లోపల వైపు నుంచి నడవండి. వీలైతే ఇందులో పరిగెత్తాలి కూడా. యా, సో ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే, మన పిక్కల్ అంటాం కదండి, ఆ పిక్కల్ని కాఫ్ మజిల్స్ అంటాం. ఇవి ఇక్కడ కాఫ్ మజిల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ. కింది నుంచి మన క్యాపిలరీస్, అవర్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ అన్ని పైకి డీటాక్సినేటెడ్ బ్లడ్, టాక్సిన్స్ ఉన్న బ్లడ్ ని హార్ట్ కి తీసుకెళ్ళడానికి మన కాఫ్ మజిల్స్ ఏరియాలో ఉన్న లింఫాటిక్ ఫ్లూయిడ్ అవంతా మళ్ళీ నేను నెక్స్ట్ కమింగ్ చెప్తాను, అది హెల్ప్ చేస్తుంది. వీటిని యాక్టివేట్ చేస్తే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అన్నది నేను చెప్తాను మళ్ళీ మధ్యలో. సో కాఫ్ మజిల్స్ మీరు ఖాళీగా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూడా యూ కెన్ స్ట్రెచ్ యువర్ టోస్ అండ్ యూ కెన్ గో బ్యాక్ ఆన్ యువర్ హీల్. ఇలా చేస్తే కాళ్ళు కనిపించట్లేవు అంటున్నారమ్మా, అర్థమవుతుంది, కానీ కాళ్ళు కనిపించేటట్టు, మ్యాట్ కనిపించేటట్టు పెట్టండి ఫోన్. ఒక నిమిషం ప్లీజ్, ఐ విల్ గో ఇన్సైడ్. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు, నేను జస్ట్ మీరు చేస్తూ ఉండండి. అండ్ కాళ్ళు మళ్ళీ జస్ట్ 1 minute. అది కనపడకున్నా అర్థమవుతుంటది చెప్పిన విషయం. నో ప్రాబ్లం, ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్. ఓకే, యా, మీరు అది చేశారు కదా. నౌ స్టాప్ వాక్, నిలబడ్డ చోటే నడవడం చేయండి. కాలు ఛాతీ వరకు లేపుతూ నిలబడ్డ చోటే నడవాలి. ఇది సత్యనారాయణ గారి ఎక్సర్సైజ్, బాగా చేపిస్తుంటారు. కొంచెం కాలు పైకి లేపండి, మనం జాగింగ్ చేసే వాళ్ళంగా యోగాలు. అలా మీరు చేయండి, కాలు పైకి లేపండి, నిలబడ్డ చోటే. స్టాప్. రన్నింగ్ కాదు నాగార్జున గారు, ఓన్లీ వాకింగ్. నెక్స్ట్ పైకి లేపుతూ ఉండడం. నాగార్జున గారు స్టాప్ వాక్ అండ్ స్టాప్ రన్. నేను నెక్స్ట్ స్టాప్ రన్ చేయండి. నిలబడ్డ చోటే నడవడం. నిలబడ్డ చోటే నడవండి, నిలబడ్డ చోటే పరిగెత్తండి. yes, నిలబడ్డ చోటే పరిగెత్తండి. now you don't have any disturbance. I came inside, sorry for the disturbance. yeah, so పరిగెత్తారు కదా. yes, now మ్యాట్ కనిపించేటట్టు పెట్టండి మేడం వీడియో. మ్యాట్ కనిపించేటట్టు అంటే చాలా కొంచెం డౌన్ చేయాలి మేడం. ఓకే, మళ్ళీ నేను కనపడనేమో. మొబైల్ హార్జెంటల్ లో ఉంది మేడం, మీరు వర్టికల్ గా ఇలా పెట్టేసుకుంటే వస్తుందండి. ఇది ల్యాప్టాప్ అండి. ఓకే ఫైన్. ప్రాబ్లం అవుతుంది. ఓకే యా, సారీ. అండ్ నౌ స్టాప్ వాక్, స్టాప్ రన్ అయింది కదా. లెగ్ రైజింగ్ చేయండి. ఇలా మీ చేతుల్ని ఇలా పెట్టండి. నౌ టచ్ యువర్ ఎల్బో. 1
2, 3, 4, 5. Like that. చేస్తూ వెళ్ళండి 10 rounds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And 10. No cheating. నెక్స్ట్ వచ్చేసి ఇంకాస్త మన పొట్ట మీద ఎక్సర్సైజ్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. రిలాక్స్. మనకి ఇక్కడే టైం అయిపోతుంది. నెక్స్ట్ వి ఫినిష్ ద వార్మ్ అప్. ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఓకే సరిపోతాయి. నెక్స్ట్ మనం స్టాండింగ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్. మీకు టైం లేకపోతే తొందరగా ఇవన్నీ చేసుకునేలాగా నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే, నా తాడాసన, వృక్షాసన అండ్ సంతులాసన, ఇవి మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లల్లో అయితే 18 years లోపు కనుక ప్రాక్టీస్ చేస్తే హైట్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మరి పెద్దవాళ్ళకి మాకెందుకండి అంటే ఫ్యూచర్ లో వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధుల నుండి కూడా మనం తప్పించుకోగలుగుతాము. నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే. Yes. Inhale. Interlock your palms. Turn towards the sky and now raise your body on your toes. అద్భుతమైన ఆసనం తాడాసనం. మీరు కళ్ళు మూసుకొనైనా ఉండొచ్చు, కళ్ళు తెరిచి ఒక తీక్షణంగా చూడండి. 100 trillion cells strengthen అవుతున్నాయి, యాక్టివేట్ అవుతున్నాయి మన బాడీలో. కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈస్ గెటింగ్ ద ఎక్సర్సైజ్. అబ్జర్వ్ చేయండి, టోస్ నుంచి తల వరకు ప్రతి బాడీ పార్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. స్టే దేర్ అండ్ నౌ స్లోలీ రిలాక్స్. గుడ్ జాబ్. నౌ వృక్షాసన. ఇవి మూడు మనం సింగిల్ లెగ్ పైన ఫోకస్ చేస్తూ చేస్తాం కాబట్టి మన కాళ్ళు, మన మొత్తం లోవర్ పార్ట్ అంతా కూడా స్ట్రెంగ్ అవుతుంది. నౌ వృక్షాసన. ఒక మహావృక్షము ఎంత వేరు లోపలికి వెళ్తే అంత బాగా ఏపుగా పైకి పెరుగుతుంది. ఇలా మనం కూడా మన పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగాలి అంటే మన హెల్త్ అనేది మహావృక్షం లాగా ఉండాలి అని సింబాలిక్ గా చూడండి. మన రైట్ ఫుట్ ని స్టార్టింగ్ పాయింట్ లో పెట్టండి. కాల్ని ఇలా ఇలా కాకుండా స్ట్రైట్ గా ఉండాలి. నా ఇన్హేల్. నమస్కారం. చెవుల పక్కగా ఉండాలి, చేతులు లాగండి 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 లాగండి. ఎంత లాగితే అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. No cheating. Yes. Relax. Yes. Release your leg. Now change the leg. Left leg knee. Right thigh starting point లో పెట్టండి. ఒకవేళ వీలు కాలేదు, మా వల్ల కాదు అనుకుంటే మీరు నీ దగ్గర కూడా పెట్టొచ్చు. But the right practice is keep here. Okay. Now slowly inhale. Wonderful exercise. Wonderful asana. Look at one point. Chota chudandi. Relax. Now last balancing exercise, Santulasana. Hold your left leg, right leg, and hold it with your right hand. And now slowly exhale. ఎడమ చేతిని పైకి లేపండి and స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు బెండ్ అయ్యాం. Take the support of chair or wall. పెద్దవాళ్ళు ఉంటే please take care of your body. Relax. Now change the leg.
నీరుమల్ల గారు ఎనీ ప్రాబ్లం అండి? ఏం లేదులే అమ్మా. యా సార్ చూస్తున్నారు అయితేను. యా మీకు ఇంకా ఎవరు కనిపిస్తున్నారు మేడం? నిర్మల్ల కాకుండా ఇంకొకరి పేరు చెప్పండి. నాకు గ్యాలరీ మోడ్ లో పెట్టానండి, చాలా మంది కనబడుతున్నారు. ఓహో అట్లా అంటున్నారా? ఓకే ఓకే. నాగార్జున కూడా కనిపిస్తుంటారు. ఎస్ నౌ లెఫ్ట్ కాలి లెఫ్ట్ చేతితో పట్టుకోండి అండ్ స్లోలీ ఇన్హేల్ చేస్తే రైట్ హ్యాండ్ ని లిఫ్ట్ చేయండి పైకి. ఇన్హేల్ అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఎక్సేల్ చేస్తూ ముందుకు వంగాము. ఏదైనా గోడ కానీ చైర్ కానీ సపోర్ట్ తీసుకోండి. చేయలేమనుకుంటే సపోర్ట్ తీసుకోండి. ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా సపోర్ట్ తీసుకొని చేయండి. 10 seconds, 15 seconds. Wow, good job. Relax అయిపోండి. Yes, with this we finished our balancing asana. Now we have to move on to the Surya Namaskars. Surya Namaskars కోసం కూర్చోండి కాసేపు. ఇప్పటిదాకా మనం ఎక్సర్సైజ్ చేసాము. హార్ట్ బీట్ రేజ్ అయింది. కూర్చొని ధ్యాన ముద్రలో కాసేపు మన శరీరంలో వచ్చిన మార్పుని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. వెయిట్ ఫర్ ద నార్మల్ బ్రెత్. ఎస్ నా నమస్కార ముద్ర. సూర్య నమస్కారాల శ్లోకం చెప్పుకొని సూర్య నమస్కారాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓంకారం 1 time చేసి take a deep breath. हिरण्मयेन पात्रेण सस्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्न पावृणु సత్యధర్మాయ దృష్టయే. సూర్య భగవానునికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుందాం. సూర్య భగవాను కోరుకుంటున్నాం, నువ్వు ఎలా మిలమిలా మెరిసిపోతుంటావు కదా, అలా నీ శక్తిని అంతా మాకు ప్రసాదించు. నువ్వు శక్తిని ప్రసాదిస్తున్నందుకు మేము సర్వదా నీకు కృతజ్ఞులం. వితౌట్ ద సన్ హీ ఈస్ ద డైరెక్ట్ గాడ్, ఐ థింక్ సో. అతను లేనిదే ప్రపంచం శూన్యం. మరి అతనికి మనం మన మనసులో 100% కృతజ్ఞతని నింపుకుంటూ మనం సూర్య నమస్కారాలు చేద్దాం. సన్ సాల్యుటేషన్, సన్ గ్రాటిట్యూడ్ అంటాము. ఎస్, మీ మ్యాట్ ముందుకు వచ్చేయండి. అయితే ఇక్కడ నేను ఒకటి మండూకాసనం ఎక్స్ట్రా కలుపుతాను, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఏమో తెలీదు. ప్లీజ్ ట్రై టు ఫాలో మీ. ఎస్, నమస్కారం, ప్రణామాసనం. ఓం హ్రీం మిత్రాయ నమః. 1 ప్రణామాసనం. 2 slowly go back, inhale చేస్తూ go back. And 3 bend forward, padahastasana, don't bend at your knees. 4 ashwasanchalnasana, right leg forward, if possible lift your hands up, ఇలా చేతులు పైకెత్తండి and right leg ని back తీసుకెళ్ళండి. plank pose, మనం ఒక నిచ్చెన లాగా ఉండాలి ఇక్కడ ఈ పోజ్ లో. అండ్ నెక్స్ట్ 5 డ్రాప్ యువర్ నీస్ డౌన్, మోకాలని వంచుతూ గో టు శశాంకాసన, మండూకాసన. రెస్ట్ తీసుకుంటాం ఇక్కడ అండ్ స్లోలీ బాడీని ముందుకు తీసుకొస్తూ సాష్టాంగ నమస్కార. ఓన్లీ మన చెస్ట్, నీస్ అండ్ టోస్ మాత్రమే కింద అని ఉంటాయి. కంప్లీట్ సరెండర్ అయిపోతున్నాం సూర్య భగవాను, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. నౌ నెక్స్ట్ భుజంగాసన 1 and 2. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చిన 2 కాళ్ళు దగ్గరికి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లోవర్ బ్యాక్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ షోల్డర్స్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నెక్ మజిల్స్. నౌ స్లోలీ గో టు పర్వతాసన. అడ్జస్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్, చేతుల్ని కాళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. మీ తల, మీ పొట్టను చూడాలి, కళ్ళు మూసుకొని ఉంటుంది కానీ
and try to touch the floor. మీ పాదాలు ఫ్లోర్ ని టచ్ అవ్వాలి. పర్వతాసన. Yes, excellent. Good job. Now go to Mandukasana. Drop your knees down and Mandukasana kelli మళ్ళీ ఇక్కడ నార్మల్ రెస్ట్ తీసుకుంటున్నాము. మీ నుదురు ఫ్లోర్ ని టచ్ అవ్వాలి. And again, Ashwa Sanchalanasana, left leg forward. చేతులు పైకి ఎత్తండి. రైట్ లెగ్ ఫార్వర్డ్. మీ రెండు చేతుల మధ్య రెండు పాదాలు ఉన్నాయి. పాద హస్తాసన. And slowly go back. హస్త ఉత్తానాసన. And నమస్కారం ముద్ర. ఇంకొక రౌండ్ చేద్దాం. Yes, wait for the normal breath. Relax in Shikila Tadasana. తలపై కింది స్టెప్స్ కనిపించట్లేవు మేడం. మండుకాసన ఒకటి క్లియర్ గా చూపించండి మేడం. yes ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. Try to follow me. Yes, ప్రణామాసనలో ఉన్నాము. 1. Now slowly go back. Hasta Uttanasana. 2. 3. Pada Hastasana. ఎంత వస్తే అంతే కానీ don't bend your knees. Now ఇప్పుడు left leg forward. Ashwa Sanchalanasana. Right leg back వెళ్ళిందండి. right leg back, left leg forward. మన రెండు అరి చేతుల మధ్య మన కాలు ఉంది. ఇక్కడ వీలైన వాళ్ళు చేతులు పైకెత్తండి. And now slowly మీ లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ తీసుకెళ్ళండి. ప్లాంక్ పోజ్. ప్లాంక్ ఎక్సర్సైజ్ మనం చేస్తుంటాం కదా జిమ్ లో, అలా అన్నమాట. నా ఇప్పుడు మండూకాసనం. మీ నీస్ ని డ్రాప్ చేసి కిందికి వంచి నేను ఇలా చేస్తాను చూడండి. మీ రెండు పాదాల మధ్య బటక్స్ ని కూర్చోబెట్టేసి మనం మండూకాసన. ఓకే. అండ్ నా మనం ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి స్లోగా తలని ముందుకు తీసుకెళ్తూ సాష్టాంగ నమస్కార. ఇక్కడ ఓన్లీ బాడీ అంతా కింద అని ఉండొద్దు. మన చిన్న చెస్ట్, నీస్ అండ్ టోస్ మాత్రమే కింద అని ఉంటుంది. మిగతా బాడీ పార్ట్ అంతా పైకి లేవాలి. ఓకే. మళ్ళీ మొత్తం లీన్ అవుతూ మొత్తం శరీరాన్ని భూమికి ఆంచుతూ సాష్టాంగ నమస్కారాలకు వెళ్ళిపోయాం. టోటల్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ భుజంగాసన. ఇన్హేల్. ఎస్, నార్మల్ బ్రెత్. చూడండి ఎంత చెమటలు వస్తున్నాయి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లోవర్ బ్యాక్, థైస్, టోస్, అబ్డామిన్, పెల్విక్ మజిల్స్ అన్నింటిని ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ పడుతుంది, ఎక్కడెక్కడైతే ప్రెషర్ పడుతుంది అబ్జర్వ్ చేయండి. నౌ స్లోలీ గో టు పర్వతాసనం. ఇది మౌంటైన్ పోజ్ అంటాం, వి పోజ్ అంటాం. ఎస్, నేను ఇలా చూపిస్తాను. ఎస్, ట్రై టు టచ్ ద ఫ్లోర్. మీ తల టమ్మీని చూడాలి, మీ పొట్టని చూడాలి. చూడండి ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది. కాఫ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతున్నాయి, యాంకిల్ స్ట్రెంథెన్ అవుతున్నాయి, థై స్ట్రెంథెన్ అవుతున్నాయి, బటక్ స్ట్రెంథెన్ అవుతున్నాయి, అబ్డామినల్ మజిల్స్ టోన్ అప్ అవుతున్నాయి, ఫ్యాట్ రెడ్యూస్ అయిపోతున్నట్టుగా ఊహించుకుంటున్నాం. నౌ స్లోలీ అగైన్ గో టు మండూకాసన. Drop your knees down and sit on your buttocks, sit on your head and మీ తల ఫ్లోర్కి ఆంచే ప్రయత్నం చేయండి. ఓకే. నౌ రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసన, and lift your hands up and left leg forward, pada hastasana. And slowly go Hasta Uttanasana and Pranamasana. Wonderful, good job. Yes, very well done. And go to Shavasana, Shanti Asana lo kelpondi. What's the time I have only? Sir, inkenta time undandi? పర్వాలేదు చెప్తూ ఉండండి. 6:10 అవుతుంది. ఇంకా 20 నిమిషాలు. Thank you. Yes, go to the Shavasana. మీరు ఒక్కసారి వీలైతే ఒక 2 పిల్లోస్ తెచ్చుకుంటారా? పక్కన వెళ్ళేసి ఎవరైనా ఇవ్వమనండి. 2 పిల్లోస్ తెచ్చుకొని నేను తీసుకొచ్చుకొని నేను చెప్పేస్తాను.
ఓకే. ప్రతి ఒక్కరు కూడా 2 దిండులు తెచ్చుకోండి. Get your 2 pillows please. ఒకటి మీ తల వైపు పెట్టుకోండి, ఒకటి మీ కాళ్ళ వైపు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వీడియో కనిపించేటట్టు పెట్టండి. ఈ కోవిడ్ కాలంలో చాలా మంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చాలా సఫర్ అయ్యారు కదా. సో ప్రోన్ బ్రీతింగ్ వల్ల మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. ఎస్, మీరు బోర్లా సుపైన్ ప్రోన్ పోజ్ లో పడుకోండి. ఒక పిల్లో ఛాతీ కింద ఉండాలి, తల కిందికి ఉండాలి. మకరాసనంలో దిస్ ఈజ్ ఆల్సో ఏ శాంతి రిలాక్సేషన్ ఆసనం. అండ్ కాలు, ఒక కాలు ఎడమ కాలు కానీ కుడి కాలు కానీ మీరు ఎటువైపు పడుకుంటే ఆ కాలు ఉంచండి. అండ్ ఇంకొక కాలుని ఇలా చూడండి, పక్కకి ఫోల్డ్ చేయాలి. ఎస్, నిన్న దీని పేరు చెప్పారు గురూజీ, బాలాసన్. చిన్న పిల్లలు ఎలా అయితే పడుకుంటారో కంప్లీట్ రిలాక్సేషన్. ఎంజాయ్ ద చైల్డిష్ బిహేవియర్. శ్వాస 5 శ్వాసలు. ఎలా అంటే మీరు శ్వాస తీసుకుంటే పొట్ట ఫ్లోర్ ని లోపలికి నెట్టుతుందా అన్నంత బలంగా శ్వాస తీసుకోండి. అబ్జర్వ్ 5 breaths. మీరు ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేస్తే కూడా తెలిసిపోతుంది. ఈ ప్రోన్ బ్రీతింగ్ చేసిన తర్వాత మన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. yes, excellent, good job. now change the position. బాలాసనంలో మనం రైట్ లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రిలాక్స్ అవుతున్నాము. అండ్ మిడిల్ లోకి వచ్చేయండి. మీ 2 కాళ్ళు చాపి ఛాతి కింద మీ పిల్లో ఉంటుంది, చేతులు లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ పెట్టేసి మకరాసన. బ్యూటిఫుల్ రిలాక్సేషన్ ఆసన. ఐ లవ్ దిస్. సారీ అండి, నేను ఫారిన్ NRIs కి టీచ్ చేస్తాను యోగా, అందువల్ల నాకు కంప్లీట్ ఇంగ్లీష్ లోనే వస్తుంది. ఎవరైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్షమించాలి. అండ్ ఇప్పుడు ఇలా పెట్టండి, మీ అరిచేతుల్లో మీ ఫేస్ ని పెట్టండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు తెలుసా ఇలా. ఎస్, నా కాళ్ళు ఆడించండి. వావ్, హ్యాపీగా ఉంది కదా. అసలు ఈ వంట చేయాలి, ఆఫీస్ లోకి వెళ్ళాలి, ఈ గోల్ అంతా లేకుండా రోజు జ్ఞాన మండలిలో సాధన మాత్రమే ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఎస్, ఇలా చేసినప్పుడు మీ పాదాలు బటక్స్ ని తాకుతున్నాయా లేదా గమనించండి. ఎస్, యా, కబుర్లు చెప్పుకునే ఆసనం అంటామమ్మా మేము. అవునా, కబుర్లు బోలెడు కబుర్లు ఇప్పుడు చెప్పుకుంటున్నట్టే రోజు చెప్పుకుందాం. ఓకేనా అండి. నా ఇంక కబుర్లు మాత్రమే సరిపోవు కదా, సాధన చేయాలి కదా. ఎస్, శలభాసనలోకి వచ్చేయండి. ఎస్, పిల్లర్స్ పక్కన పెట్టేసేయండి. ప్రోన్ బ్రీదింగ్ చేసేసాం. నా తొందరగా శలభాసనలోకి వచ్చేయండి. 2 అరిచేతుల్ని మీ కాలి కిందికి తీసుకెళ్ళండి. నౌ నేను లింఫాటిక్ సిస్టమ్ గురించి చెప్తానన్నాను. ఇప్పటాల్ నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి సిట్టింగ్ పొజిషన్ కి వచ్చాక. ఎస్, పూర్ణ శలభాసన చేసేద్దాం. పొట్ట మీద ప్రెషర్ ఇస్తూ ఇన్హేల్ చేస్తూ మీ కాళ్ళని రెండింటిని పైకి లేపాలి. ఎస్, hold your breath for 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Relax, come down, release your legs and relax your body and go to Makarasana. Relax in Makarasana. Again, మీలో ఉన్న చైల్డ్ ని నిద్ర లేపండి, ఎంజాయ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ నావాసన. ఇవి 2 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంథెన్ అవుతుంది. ఎస్, 2 కాళ్ళు దగ్గరికి. ఫస్ట్ వేరియేషన్ ఓన్లీ తల చేతులు మాత్రమే లేపుతాం. ఇన్హేల్, ఎస్, రిలాక్స్. నౌ సెకండ్ వేరియేషన్ బి షేప్ లో చేతుల్ని కాళ్ళని లేపాలి. ఇన్హేల్, కాళ్ళు చేతులు 2 ఓన్లీ పొట్ట మీదే ఉంటది కాబట్టి బోట్ లాగా ఉంటదని బోట్ నావాసన. Stay there for 10 seconds. Yes, great job. Relax in Makarasana.
Now the most important asana for all the ladies, beautiful ladies, come and join Dhanurasana. మీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ సిస్ట్ కావచ్చు, మీనోపాజ్, ప్రీ మీనోపాజ్, పోస్ట్ మీనోపాజ్ సింటమ్స్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఎనీ ప్రాబ్లం, వన్ బద్ధకోణాసన అండ్ ధనురాసన, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్, ధనురాసన, ఫోల్డ్ యువర్ లెగ్స్ అండ్ క్యాచ్ యువర్ హీల్స్, క్యాచ్ యువర్ హీల్స్ అండ్ నౌ లిఫ్ట్ యువర్ బాడీ అప్. కాళ్ళు లేపాలి, అప్పర్ బాడీ లేపాలి. Stay there for 5 seconds, 10 seconds. Good job. Relax. Relax in Makarasana. Okay. Now, Ananta Shayanasana-loki వెళ్ళిపోదాం. ఇది కూడా నాకు చాలా బాలాసనలాగే అనిపిస్తుంది. శవాసనలోకి వచ్చేయండి. టర్న్ supine pose అంటాము. స్పైనల్ కార్డ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేసేద్దాం. yes, okay, now concentrate on your abdomen. రెండు కాళ్ళ దగ్గరికి, రెండు చేతుల దగ్గరికి. now శ్వాస తీసుకుంటూ ఉత్తాన పాదాసన 90 degrees లో లేపాలి కాళ్ళని. inhale. yes, రెండు చేతులు ఫ్లోర్ ని ప్రెస్ చేస్తూ ఉంటాయి. అబ్జర్వ్ యువర్ బ్యాక్ బోన్, అబ్జర్వ్ యువర్ అబ్డామినల్ మజిల్స్. yes, స్లోగా మధ్యలోకి వచ్చేయండి. 60 degrees యాంగిల్. స్టే దేర్. కొంచెం కష్టం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, వి కెన్ మేనేజ్. ఇంకొంచెం కష్టం, 30 degrees, 1 feet height లో స్టే దేర్ ఫర్ 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అమ్మయ్య, బాడీని మొత్తం రిలాక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆసన కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను, సారీ, టైం చూసుకోవాలి కదా మనం. నెక్స్ట్ పవన ముక్తాసన. కాళ్ళని రెండింటిని పైకి లేపండి. లేపుతూ ఇప్పుడు ఫోల్డ్ చేయండి. ఇంటర్లాక్ యువర్ నీస్ విత్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు మీకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఏది లేదు అనుకుంటే యూ కెన్ లిఫ్ట్ యువర్ హెడ్ అండ్ డ్రాగ్ యువర్ నీస్ టువర్డ్స్ యువర్ చెస్ట్. ఇంకా లాక్కోవాలి. యా, రిలాక్స్. నౌ సైడ్ రోల్స్ చేయండి. అలాగే ఉండి కంప్లీట్ రైట్ సైడ్ తిరగండి. ఫ్లోర్ ని టచ్ చేయాలి. ఆ లెఫ్ట్ సైడ్ తిరగండి. ఫ్లోర్ ని టచ్ చేయాలి. 5 rounds. 2. బ్యాక్ బోన్ చాలా హాయిగా ఉంటుందండి. బ్యాక్ బోన్ స్ట్రెంథెనింగ్ ప్రాక్టీస్ ఇది. 3, 4 and 5. రిలాక్స్ అయిపోండి. నౌ మళ్ళీ గో బ్యాక్ టు శవాసన. few seconds రిలాక్స్ అవుదాం. అండ్ ఫ్యాన్ తగ్గించు. నా లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. అనంత శయనాసనంలో ఉండండి. few seconds. And right hand support to coming to the sitting position. yes, sitting position కి వచ్చేయండి. yes, I hope you enjoyed the session. మనం కొన్ని సూక్ష్మ వ్యాయామ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను, కూర్చొని చేసేవి. ప్రాణాయామకి వెళ్ళే ముందుగా మనం చేసుకుంటున్నాం. ఫస్ట్ వన్ మన ఇమ్యూనిటీ అమాంతంగా పెంచేసే ఆసన బటర్ఫ్లై, బద్ధకోణాసన అంటాం కదా అది. ఫస్ట్ సింగిల్ లెగ్ బటర్ఫ్లై చేద్దాం ఫటాఫట్. yes, stretch your left leg forward and hold your right leg and hold interlock with your hands and now tap your 1, 2, 3, 4. right left leg kuda manakale atu itu padeyoddu, straight ga unchali. okay na? 3, 4 and 5. relax. nenaithe 18 rounds chepistanu but ikkada manaki time లేదు కదా. yes, left leg ni tap cheyandi. 1,
2, 3, 4 and 5. Now with both legs. మన రామ్దేవ్ బాబా ఏమంటారంటే తిత్లీ జైసా ఉడినా హై తో తిత్లీ ఆసన్ కరో కరో. తిత్లీ లాగా ఎగిరిపోవాలని, అంత లైట్ వెయిట్ ఉండాలని ఎవరికి ఉండదు కదా. Yes, now tap your both legs. కళ్ళు మూసుకోండి. డియర్ బ్యూటిఫుల్ లేడీస్, ఇది కంపల్సరీ చేయాలి. పిసిఓడి ప్రాబ్లం, వాటర్ సిస్ట్, పీరియడ్స్ టైంలో పెయిన్, ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే. ఎస్, నౌ స్ట్రెచ్ యువర్ లెగ్ ఫార్వర్డ్ అండ్ ఇన్హేల్, కాళ్ళని స్ట్రెచ్ చేయాలి ముందుకి, టోస్ ని, అండ్ ఎక్సేల్, లూజన్ యువర్ టోస్. 2, రిలాక్స్ అయిపోండి. నౌ నేను ఇప్పుడు ఇంకొక అద్భుతం చెప్తాను. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ తో ఎంత బెనిఫిట్ ఉంటుందో మీకు ఇది ఈ ప్రోగ్రామ్ కాగానే మీకు ఒక 15 minutes వీడియో షేర్ చేస్తాను, చూడండి. టైం లేదు అనుకునే వాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ టైం లేదని అనుకునే వాళ్ళు కాదు నాకు తెలుసు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా టైం ఫంక్షన్, ఇంకేదైనా పని ఉండి వెళ్ళిన రోజు ఈ 15 నిమిషాల ఆసనాలు చేయండి. మన బాడీలో జస్ట్ 2 minutes చెప్పాలి కంపల్సరీ. ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అంటే WBC అవసరం. ఫారెన్ బాడీస్ ఏదైనా వైరస్, బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు మన లింఫాటిక్ సిస్టమ్, మన WBC ఫారెన్ బాడీతోని పోరాడుతుంది. అది గెలిస్తే జబ్బు, మనం గెలిస్తే మనం హెల్దీగా ఉంటాం కదా. మరి ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ లింఫ్ నోడ్స్, లింఫాటిక్ సిస్టమ్ ఏంటి అంటే మన శరీరంలో మన బ్లడ్, మన హార్ట్ ఏం చేస్తుంది, రక్తాన్ని ప్రతి శరీర పార్ట్ కి, సెల్ కి పంపింగ్ చేస్తుంది. మరి మళ్ళీ అలాగే పంపింగ్ చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్, శుద్ధమైన బ్లడ్ నిచ్చి అశుద్ధమైన బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ కి తీసుకొస్తుంది. ఇది హార్ట్ డ్యూటీ. అయితే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మళ్ళీ తిరిగి హార్ట్ కి తీసుకురావడానికి ఒక సోల్జర్స్, లిటిల్ సోల్జర్స్ మన బాడీలో లింఫాటిక్ ఫ్లూయిడ్, లింఫ్ నోడ్స్, WBC అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఆ లింఫాటిక్ ఫ్లూయిడ్ ని హార్ట్ లాగా గుండె పంపింగ్ చేస్తుంది కాబట్టి బ్లడ్ మొత్తం రీచ్ అవుతుంది. ఈ లింఫాటిక్ ఫ్లూయిడ్ పంపింగ్ కి ఎలాంటి ఆర్గాన్స్ మన శరీరంలో లేవు. మనకి ఈ చెవుల ఏరియాలో, నెక్ ఏరియాలో, అబ్డామిన్ ఏరియాలో, కాఫ్ మజిల్స్, ఇంత చెప్పాను కదా, ఈ టోస్ ని స్ట్రెచ్ చేయడము, హీల్స్ స్ట్రెచ్ చేయడం చెప్పాను కదా. అందువల్ల సో ఈ ఏరియాస్ లో, చెవుల దగ్గర, నెక్ దగ్గర, అబ్డామిన్ లో అండ్ కాఫ్ మజిల్స్ ఏరియాలో మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి. మరి వాటిని యాక్టివేట్, అవి డల్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనం కూడా టీవీ చూస్తూ సెడెంటరీ లైఫ్ అలాగే గంటలు లేవకుండా కూర్చున్నాం అనుకోండి, అవి డల్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ యాక్టివ్ గా ఉండదు. అది యాక్టివ్ గా లేదు అంటే టాక్సిన్స్ అన్ని హార్ట్ కి ఫటాఫట్ రీచ్ అవ్వవు. దాని వల్ల మనకి సర్వరోగాలు వస్తాయి. మరి ఈ చిన్న ఎక్సర్సైజెస్ రోజు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మన లింఫాటిక్ ఫ్లూయిడ్ యాక్టివేట్ అవుతుంది. లిటిల్ సోల్జర్స్ అని చెప్పాను కదా. ఎస్, చిన్నప్పుడు తప్పు చేస్తే గుంజీలు తీయమనే వాళ్ళు కదా పెద్దవాళ్ళు, అందుకే చెప్పుకుంటారు. 1 తీయండి. ఎస్, రోజు సాధనకు వస్తాను గురూజీ, నేను ఎన్నడూ మిస్ అవ్వను గురూజీ అని చెప్తాము. 2, 3, 4 and 5. ఓపిక ఉంటే నిలబడి గుంజీలు కూడా తీయొచ్చు. ఓకేనా? ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ ఏరియాలో ఉన్న లింఫాటిక్ నోడ్స్ ని, లిటిల్ సోల్జర్స్ ని యాక్టివేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నౌ షోల్డర్ రొటేషన్. 1, వెనుక షోల్డర్ బ్లేడ్స్ దగ్గరకు వచ్చేయాలి. 2, ఇది కూడా అలాంగ్ విత్ ద బ్రెత్, అపోజిట్ డైరెక్షన్. 1. నాకు ఒక గంటన్నర కావాలండి నేను మొత్తం చెప్పాలి అంటే, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. ఓకే, అందుకే ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఎస్, నౌ ఇప్పుడు మనం ప్రాణాయామాలకి వెళ్ళిపోతున్నాం. మన ఇమ్యూనిటీ బూస్టర్స్ లో మనం చేయాల్సినవి 2 ప్రాణాయామాలు. ఒకటి కపాల్భాతి, రెండోది వచ్చేసి బాహ్య ప్రాణాయామం అంటాం కదా, అంత అగ్నిసారక క్రియ చేస్తాం. సో కపాల్భాతి మీ అందరికీ తెలుసు, 1 minute చేద్దాం. అయితే కపాల్భాతి ఎవరెవరు చేయకూడదు?
రీసెంట్ గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయొద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ చేయొద్దు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయొద్దు, మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు అస్సలే చేయొద్దు. హై బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చు, కానీ స్లోగా చేయాలి, ఫాస్ట్ గా చేయకూడదు. మరి ఎవరెవరికి మంచిది? అందరికీ మంచిది, మిగతా వాళ్ళందరికీ. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే యంగ్ గా కనబడాలనుకుంటున్నారో, ఎవరైతే ఫేస్ లో ముడతలు లేకుండా ఉండాలి అనుకుంటున్నారో, యాంటీ ఏజింగ్ ప్రాణాయామ, యాంటీ వ్రింకిల్ ప్రాణాయామ అండ్ మన బ్రెయిన్ ని రిజ్యూవనేట్ చేస్తారు, యాక్టివ్ చేస్తుంది. సో దట్ డే అంతా కూడా యాక్టివ్ గా ఉండగలుగుతాం. 5 minutes కపాలభాతి ఖచ్చితంగా చేయాలి. ప్రొద్దున 5 minutes, సాయంత్రం 5 minutes. ఓకే, ఇప్పుడు మాత్రం 1 minute చేద్దాం. ఎలా చేయాలి? మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకి జలుబు అయినప్పుడు ముక్కు ఎలా క్లీన్ చేసుకుంటాం అన్నప్పుడు స్ట్రోక్ ఇచ్చి పొట్ట లోపలికి నెట్టుతాం కదా, అలా చేయాలి. 1 minute చేద్దాం. ఎస్, ఫస్ట్ టేక్ డీప్ ఇన్హలేషన్, exhale and keep on exhaling. Keep your back straight, close your eyes and smile on your face. Never lose the smile. ఎందుకు నవ్వాలి, ఎందుకు స్మైల్ ఇవ్వాలో చెప్తాను. షోల్డర్స్ మూవ్ అవ్వద్దు, షేక్ అవ్వద్దు, ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. ప్లెజెంట్ గా, కూల్ గా, ప్రశాంతంగా స్మైల్ మాత్రమే కనబడాలి. బాడీలో ఎలాంటి బిగింపు లేకుండా. వండర్ఫుల్. గట్టు రమేష్ గారు వజ్రాసనంలో కూర్చొని చేస్తున్నారు. అలా కూర్చొని చేస్తే సంతోష్ గారు కూడా, నెట్టు రవికుమార్ గారు కూడా వజ్రాసనంలో కూర్చొని చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని గురూజీ గారు చెప్తుంటారు కదా. సో ఇఫ్ ఉంది సార్, ఉంది సాంగ్ నేను మీకు పంపించాను కదండి. ఓకే, సంతోష్ నీకు సాంగ్ పంపించాను, ఆ సాంగ్ ప్లే కావాలి. ఒకసారి కోటేష్ గారికి పంపించి మాట్లాడుకోండి. కపాలభాతి అయిపోయిందండి. సో పర్వాలేదు, టైం తీసుకోండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు. లేదా ఒక మీరు టీచర్ గా మీకు టైం ఉంటే చాలు, మా అందరికి ఫ్రీనే. ఈ రోజు నేను పర్మిషన్ తీసుకున్నాను గురూజీ. ఓకే, ఓకే, 10 minutes, లాస్ట్ 10 minutes, ఇంకా హడావుడి కాకుండా. ఓకే, కపాలభాతి. పెద్దవాళ్ళు మీరు చేయలేను అనుకుంటే చేతుల్ని ఇలా బ్యాక్ తీసుకొని కూడా యూ కెన్ ప్రాక్టీస్. యా, రిలాక్స్ అయిపోండి. ఎస్, నెక్స్ట్ మన ఇమ్యూనిటీ బూస్టర్. అంటే మిగతా ప్రాణాయామాలు అన్ని చేయాలి, బట్ ఎస్పెషల్లీ ఎప్పుడైనా మనకి టైం లేదు, చుట్టాల ఇంటికి వెళ్ళాము అన్నప్పుడు, అబ్బాయి ఎంతసేపు యోగా చేస్తారని వాళ్ళు విసుక్కుంటారు కదా. అట్లాంటప్పుడు ఒక 15 నిమిషాల్లో ఇప్పుడు నేను చెప్పిన చెవులు లాగడం, షోల్డర్ రొటేషన్, కపాలభాతి అండ్ నెక్స్ట్ చేసే ప్రాణాయామ బాహ్య ప్రాణాయామ. సో మీ మనసుని, శరీరాన్ని సిద్ధం చేసుకోండి. చిన్ముద్రలో కూర్చోండి. మీకు ఐడియా ఉంటది బాహ్య ప్రాణాయామ. శ్వాస తీసుకోండి, దీర్ఘమైన శ్వాస తీసుకొని ఇప్పుడు పొట్టని లోపలికి లాగాలి. హోల్డ్ యువర్ బ్రెత్. పొట్టని లోపలికి ఎంత వీలైతే అంత లోపలికి, వీపుని తగులుతానంతగా లోపలికి లాగాలి. మన గదువతో చెస్ట్ దగ్గర దిగ్బంధనం చేసాం. ఉండగలిగినంతసేపు ఉండి రిలాక్స్, ఎక్సేల్. సో ఇందులోనే ఇప్పుడు ఏం చేయాలి, లోపలికి లాగిన పొట్టలో కదలికలు తీసుకురావాలి. ఓకే, మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకోండి, దిగ్బంధనం చేయండి, పొట్టని లోపలికి లాగండి అండ్ పొట్టని ఆడించండి. రిలాక్స్ అయిపోండి. అండ్ ఇప్పుడు ఇంకొక రెండు ప్రాణాయామాలు చెప్తాను. ఇప్పుడు మన కోవిడ్ టైంలో కంపల్సరీ చేయాల్సిన ప్రాణాయామాలు ఏంటి అంటే, ఒక భ్రామరి ప్రాణాయామ అండ్ హమ్మింగ్ సౌండ్, ఓంకారం. ఇవి రెండు ఎందుకు ఎస్పెషల్లీ మనకి ఈవెన్ డాక్టర్స్ కూడా మనకి చెప్పారు. ఎందుకు అంటే ఓంకారం చేసినప్పుడు మనది హమ్మింగ్ అవుతుంది. ఎస్,
అండ్ భ్రామరీ చేసినప్పుడు కూడా హమ్మింగ్ అవుతుంది. ఈ హమ్మింగ్ సౌండ్ వల్ల మన బాడీలో నైట్రిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఈ నైట్రిక్ యాసిడ్ ఎందుకు మనకి హీమోగ్లోబిన్ తెలుసు, కాల్షియం తెలుసు, కానీ నైట్రిక్ ఆక్సైడ్ మీద మనకి ఎక్కువ నాలెడ్జ్ లేదు, చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ నాని ఒక్కసారి బుక్కి బెటర్. ఈ నైట్రిక్ యాసిడ్ ఎందుకు NO అంట, నైట్రిక్ ఆక్సైడ్ ఇది ఇది. సో మనం తినే ఫుడ్ లో కూడా మనకి వస్తుందండి. అండ్ తినే ఫుడ్ ని మాత్రం ఇప్పుడు అంతా కల్తీ కదా, అందువల్ల మరి మన బాడీ కూడా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుందండి NO, నైట్రిక్ ఆక్సైడ్, సారీ నైట్రిక్ యాసిడ్ కాదు, నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరంలో మనం ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. మరి ఎందుకు అంటే ఈవెన్ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్లో ఇన్హేలర్ తోని నైట్రిక్ ఆక్సైడ్ ని ముక్కులోకి వదిలిన సందర్భాలు ఉన్నాయి కోవిడ్ ట్రీట్మెంట్ లో. సో నైట్రిక్ ఆక్సైడ్ ఇస్తే ఏంటి, నైట్రిక్ ఆక్సైడ్ బాధ్యత ఏం చేస్తుంది, దాని డ్యూటీ ఏంటి అంటే మన బ్లడ్ వెజల్స్ ని, ఇట్స్ వాసో డైలేటర్, అంటే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది, వెడల్పు చేస్తుంది. ఇప్పుడు మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, కోవిడ్ ఏం చేసింది, బ్లడ్ క్లాట్స్ ని ఏర్పరిచి, హార్ట్ లో క్లాట్స్ వస్తే హార్ట్ అటాక్, బ్రెయిన్ లో క్లాట్స్ వస్తే బ్రెయిన్ అటాక్, ఇలా ఏ ఆర్గాన్ లో క్లాట్ అంటే గడ్డలు ఏర్పడితే ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. సో మరి నైట్రిక్ ఆక్సైడ్ చూసారా ఎంత అద్భుతం అంటే, అది వెజల్స్ ని, బ్లడ్ వెజల్స్ ని మొత్తం వెడల్పు చేస్తే, నల్లాలో పాచు, మన బాత్రూమ్ లో నల్లాలో నీళ్లు సరిగా రాలేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక కట్టె పెట్టి ఇట్లా ఇట్లా గెలుకుతాం కదా, పక్క తెలంగాణ అండి నేను, మాస్ లోకి వచ్చిందంటే, సో గెలికినప్పుడు క్లియర్ అవుతుంది కదా. సేమ్ లైక్ దట్ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు వాసోడైలేటర్ గా, యాంటీవైరల్ గా, యాంటీ ఫంగల్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా ఎంత అద్భుతమైన నైట్రిక్ ఆక్సైడ్ ఫుడ్ తో వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ తో వస్తుంది, హమ్మింగ్ తో వస్తుంది. సో ఇప్పుడు మనం చేసే ఓంకారం, మనం చేసే భ్రామరి మన బాడీ ఇండిజీనియస్ నైట్రిక్ ఆక్సైడ్, అంటే మన సొంతంగా నైట్రిక్ ఆక్సైడ్ తయారు చేసుకోగలుగుతుంది. ఇది ఎంత అద్భుతమైన నాలెడ్జ్ చూసారా. సో మనం చేసుకోగలిగి కూడా మనం ప్రాక్టీస్ చేయని సందర్భాలు ఎన్నో. చాలా మంది యోగా చేయండి అంటే నన్నైతే ఎప్పుడు నిన్న కూడా అండి, నేను 4 ఏళ్ల తర్వాత జాబ్ రిజైన్ చేస్తానంటే, ఏం మేడం యోగా సెంటర్ పెడతారా అని అడుగుతున్నారు. అంటే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు అంటే, ఎప్పుడు యోగాలోనే ఉంటది ఈమె అన్నట్టు. సో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, ఐ నో వెరీ వెల్ వాట్ ఐ ఆమ్. సో నేను ఎవరేమన్నా బాధపడను, మీకు విషయం చెప్పడానికి చెప్తున్నాను. అంటే యోగా చేసే వాళ్ళని ఒక రకమైన ఛాందసవాదులు అనుకుంటూ ఉంటారు సమాజంలో. లెట్ దెమ్, వన్ డే ప్రతి ఒక్కరూ యోగా బాటలోకి రావాల్సి వస్తుంది ఖర్చు తీరుతుంది. అందుకే నా ముద్ర ఆన్లైన్ యోగా నుంచి నేను అదే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఆ నైట్రిక్ ఆక్సైడ్ ని మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మన బాడీలో ఓంకారం 3 times చేద్దాం. ఎలా చేయాలి ఓంకారం? సో దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తూ ఎక్కడి నుంచి, నాభి దగ్గర నుంచి అకార, ఉదరం దగ్గర ఉకార, అండ్ గొంతు దగ్గర మకార. అండ్ వీ హ్యావ్ టు మోర్ ఎంఫసైజ్ ఆన్ మకార. మకారం ని చాలా ఎంఫసైజ్ చేయాలి. 40% అకార ఉకార చేస్తే మకారని 60% చేద్దాం. 3 rounds చేద్దాం. సో దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఎస్, అర్ధ పద్మాసన ఆర్ సుఖాసన, మీకు ఏది వీలైతే అందులో కూర్చోండి. చిన్ముద్ర. శ్వాస తీసుకోండి. Second round, deep inhalation. Last round, deep inhalation. Relax.
అలాగే భ్రామరి ప్రాణాయామంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే డైరెక్ట్ గా చేసేయండి. మీ బొటన వేలుతో చెవులు మూసేసి 2 fingers ఆన్ యువర్ ఫోర్ హెడ్, 3 fingers ఆన్ యువర్ ఫేస్. కళ్ళ మీద, ముక్కు మీద పెడుతూ షోల్డర్ లెవెల్లో చేతులు పెట్టాలి. దీర్ఘమైన శ్వాస ముక్కుతో తీసుకొని ముక్కుతోనే వదిలేస్తాం, కానీ హమ్మింగ్ సౌండ్ గొంతుతో చేస్తాం. సో బీ హమ్మింగ్ సౌండ్. కంప్లీట్ నర్వస్ సిస్టమ్ సూదెన్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఈవెన్ ఆర్థరైటిస్ కూడా తగ్గుతుందండి. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టండి. ఇప్పటి వరకు మనం చేసిన ఆసన ప్రాణాయామ యొక్క వాటి వైబ్రేషన్ మన శరీరంలో మనసులో జరుగుతూ ఉంటది. దాన్ని అబ్జర్వ్ చేయండి. మీ వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తుందమ్మా. అవునండి. ఇప్పుడైనా అప్పటి నుంచినా? ఇప్పుడు జస్ట్ ఇప్పుడే. సాంగ్ రెడీ అమ్మా. ఓకే అండి. జస్ట్ ఇక్కడ మనం రేపు ఆదివారం కూడా మనకు కొత్త వాళ్ళు రారు, పాత వాళ్ళే ఉంటారు. రేపు కూడా మీరు బ్యాలెన్స్ మిగిలిన అన్ని కూడా రేపు కూడా తీసుకుంటారు. కానీ చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఫైన్ ఫైన్. రేపు కొద్దిసేపట్లో సాంగ్ లోకి వెళ్దాం. వెళ్ళిపోదాం, సాంగ్ లోకి వెళ్ళిపోదాం. యా, ఇంకేమన్నా మాట్లాడాలి చెప్పాలి అనుకుని ఉంటే చెప్పండి. ఇంకెళ్దామా సాంగ్ లోకి? వెళ్ళిపోదాం సార్, వెళ్ళిపోదాం. రేపు కూడా క్లాస్ తీసుకోమంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. ఎంత చక్కగా నేర్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కొంచెం ఫోన్ డౌన్ అమ్మా. మీ కర్టన్ వరకు ఉంటే చాలు. కర్టన్ వరకు ఉంటే మీ ఎస్. ఓకే, మనకు ఒక నూతన ఆనంద తాండవాన్ని నేర్పించబోతున్నారు. మనం రోజు గోపాల తోటి మనకు బోర్ కొట్టేసింది గత 8 నెలల నుంచి. కొత్త సాంగ్ తోటి మేడం స్టెప్స్ చూపించబోతున్నారు. కొత్తదనాన్ని కోరుకునే మీకు నేను చేసినట్టే చేయాలని లేదండి, ఎలా వస్తే అలా చేయండి. కాళ్ళు కనిపించలేదు, కాళ్ళు చేతులు కనిపిస్తే కదిలిస్తే చాలు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా తల కనిపించట్లేదు. కాళ్ళు ఎక్సలెంట్. ఓకే, రైట్. కోటేశ్వర్ గారు, నౌ రెడీ స్టార్ట్. ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ చుట్టూ ఎవ్వరు లేరు, మిమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు అని లీనం అయిపోయి చేయండి. అప్పుడే హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఎక్సలెంట్, మంచి మాట. నేను గతంలో మొదట్లో చెప్పేవాడిని, ఫేస్ లో ఫీలింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం కదా టీవీలలో కూడా పిల్లలు చేస్తూ ఉంటే. కోటేశ్వర్ గారు రెడీనా? శ్రీమాతాయే నమః.
తీయండి. मेरा प्रभु राधे श्याम वेणुगोपाल मेरा प्रभु राधे श्याम वेणुगोपाल नंद మధు గారు आनंद ఆపమంటారా? ఆపండి. ఆపేసేయండి. आनंद किशोर భువనేశ్వర్ గారు ఆపండి. आनंद किशोर जय जय गोकुल बाला యా Okay. ఎస్ వి ఫినిష్ ద టుడేస్ సెషన్. ఇది 5 నిమిషాలు ఉంటది పాట. ఇంకా టైం అయిపోతుంది. చాలా మంది ఆఫీస్ లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. యా ఒక్కరు కూడా తగ్గలేదమ్మా. 180 మెంబర్స్ చివరి దాకా అలాగే ఉన్నారు. మీకు టైం ఉంటే మాత్రం ఈ రోజు కార్యక్రమం మీద మహిళలు మాట్లాడాలి. మహిళలు మాత్రమే మాట్లాడతారు. ఎవరికి ఆప్షనివ్వం. పురుషులు కావాలంటే లీవ్ అయిపోండి. ముందు శాంతి మంత్రం చెప్పండి మేడం. యా యా సో ఒక్కసారి శ్వాస చాలా హార్ట్ బీట్ రేజ్ అయింది కదా, ఇది ఒక చిన్న ప్రాణాయామ. జస్ట్ హాఫ్ మినిట్ చేసుకుంటే మన బాడీ మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది. ముక్కుతో శ్వాస తీసుకొని క్యాండిల్ బ్లో, మనం క్యాండిల్ ఎలా ఊదుతామో అలా బ్లో చేయాలి. దౌతి పొజిషన్ లాగా. ఓకే రైట్. రిలాక్స్. దీంతో లంగ్ కెపాసిటీ చాలా పెరుగుతుంది. నౌ ఓవర్ టు యూ సార్. ఓకే, హ్యాండ్ రేజ్ చేయండి. శిరీష అంటవా? ఫస్ట్ శిరీష హ్యాండ్ రేజ్ చేసింది. ఓకే, మాట్లాడండి అమ్మా. మ్యాజిక్ వెంకటేశ్వర్లు గారు మొత్తం ఫ్యామిలీతో సహా చక్కగా వీడియో శిరీష చేశారు. గారు నా యోగాని 1 ఇయర్ నుండి ఫాలో అవుతున్నారు సార్. ఓకే శిరీష మాట్లాడతల్లి. ఒక మంచి గురువును అండ్ మోటివేషనల్ స్పీకర్ ను అండ్ మంచి ఒక మాటలో చెప్పాలంటే మానవత్వం గల వ్యక్తిని జ్ఞాన మండలికి పరిచయం చేశారు మీరు. శిరీష తనే చెప్పండి. నాకు పరిచయం చేశారు సార్. అవునమ్మా, అవునమ్మా. థ్యాంక్ యూ గురూజీ. చాలా బాగుంది గురూజీ ఈ ప్రోగ్రామ్. జ్ఞాన మండలి ప్రోగ్రామ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇమీడియట్ గా నేను ఒకసారి అటెండ్ అవగానే కవిత మేడం కి నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను, చాలా బాగుంది మేడం చూడండి అని. మేడం కూడా ఇమీడియట్ గా జాయిన్ అయిపోయారు. ఈ ప్రోగ్రామ్ గురించి నేను చాలా మందికి అవేర్నెస్ చేస్తున్నానండి. స్టాటస్ కూడా పెడుతున్నాను. మా ఫ్యామిలీ గ్రూప్స్, రిలేటివ్స్ గ్రూప్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా మెయిన్ గా అయితే కవిత మేడం చాలా బాగా చెప్తారండి. రోజు రమణ గురూజీ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఈ రోజు మా మేడం నాకు కనబడడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ముందుగా ఏంటంటే మీరు కనపడడం అందరికీ, అసలు కవిత మేడం ఎలా జ్ఞాన మండలికి వచ్చింది అనేది ఇప్పుడు మీ ద్వారా వచ్చింది అనేది అందరికీ తెలుస్తుంది. మీరు కనపడడం కూడా నిజంగా ఈ మాట్లాడే సెక్షన్ లో. She is a wonderful lady, sir. She is also a teacher. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మాకు రిలేటివ్ కూడా అవుతారు ఎక్కడి నుంచో దూరం. ఓకే ఓకే, మనందరం కూడా రిలేటివ్స్ అన్నట్టే అమ్మా. నెక్స్ట్ ఎవరు అడిగి ఉన్నారు? శాంతి మంత్రం అడుగుతున్నారు మగవాళ్ళు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే రైట్. అవి చూసారా వాళ్ళు మరీ క్వశ్చన్ చేస్తున్నారు, గురూజీ శాంతి మంత్రం ఏది, మేము పోవద్దా అని చెప్పి. మా నిర్మల వెంకన్న అయితే పోడు, ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా కూర్చుంటాడు. ఆల్రెడీ రిటైర్డ్ కాబట్టి అంత టైం ఇయ్యనండి. ఒక 2-3 నిమిషాలు మహిళలకు మాత్రమే ఇస్తాను. ఇక్కడ హ్యాండ్ రైజ్లు ఎవరెవరు? ఇంకా మ్యాజిక్ వెంకటేశ్వర్లు, మీరు ఫ్యామిలీతో సహా చక్కగా ఆ ఆనంద లహరి అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు? పిల్లలతో మాట్లాడించండి ముఖ్యంగా. ముందుకు రా తల్లి, త్వరగా ముందుకు రా. మేడం లాగా నేర్చుకుంటారా మీరు కూడా? చక్కగా నేర్చుకొని మీరు కూడా చక్కగా ఏ రంగంలో మేడం మీరు బాగా చెప్పారు మేడం. ఇంకా మధు గురుజీ కూడా బాగా గైడ్ చేశారు. ఓకే, రమణ గురుజీ కూడా. ఇంకా లాస్ట్ కి ఆనంద తాండవం బాగుంది, దానికోసం మేము వస్తున్నాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కవిత మేడం గారు నమస్కారం. నమస్కారం సార్. మ్యాజిక్ సిస్టర్స్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కవిత మేడం గారు. సార్ నేను మ్యూజిషియన్ గురూజీ గారు. అవునండి, అవునండి. అసలు నాకు తెలియకుండా మీరు ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది. నిజంగా అది చాలా ఆశ్చర్యం. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఈ రోజు మేము పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాము. రమణ గురూజీ గారు, మధు గురూజీ గారు, మీ మాటలు వజ్రాల వర్షం వచ్చే రాలిపోయేనట్టు ఉంటుంది సార్. గ్యాదరింగ్ చేశారు టోటల్ వజ్రాలన్నీ. చాలా చాలా
కవిత మేడం గారిని డైరెక్ట్ గా ఇప్పుడు యోగాలో చూడటం మా ధన్యంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఎక్సలెంట్. ఓకే, ఒకసారి మళ్ళీ ఇంకా మహిళలు చాలా మంది ఉన్నారు. అమ్మో ప్రసన్న లక్ష్మికి ఇస్తే ఇప్పుడు వదిలిపెట్టదు, శివలక్ష్మికి ఇస్తే. శివలక్ష్మి గారు త్వరగా ఆన్ చేసుకోండి. స్పీకర్ ఆన్ చేసుకోండి అమ్మా. మహిళలు మాత్రమే స్పందించాలి, తప్పకుండా స్పందించాలి. అట్లయితేనే రేపటి క్లాస్ మీకు, లేకపోతే నో క్లాస్ రేపటి నుంచి. శివలక్ష్మి గారు స్పీకర్ ఆన్ చేసుకోండి. జల్జా గారు మీకు ఆల్రెడీ అవకాశం ఉంది, మీరు కోహోస్ట్ గా ఉన్నారు. ఈలోపు మీరు మాట్లాడుతూ ఉండండి, తన స్పీకర్ ఆన్ చేసే పనిలో ఉన్నారు శివలక్ష్మి గారు. జై గురుదేవ్ గురుజీ. కవిత గారి ఇంకొక యాంగిల్ కనిపించింది గురుజీ రోజు. అవునమ్మా, మంచిగా ఒక్కటే మాటలు చెప్పేశారు. రోస్కో రూపంలో కనిపిస్తుంది మనకు. 19th బ్యాచ్ లో బెస్ట్ బ్యాచ్. థ్యాంక్ యూ కవిత గారు. మిమ్మల్ని పరిచయం చేసిన శిరీష గారికి కూడా థ్యాంక్స్ ఎలాట్. మనందరినీ కలుపుతున్న గురూజీ గారికి శతకోటి వందనాలు. ఓకే. నెక్స్ట్ శివలక్ష్మి గారు ఆన్ కావట్లేదమ్మా, మీకు ఇస్తాను, కోహోస్ట్ ఇస్తాను చూడండి. ఓకే, కోహోస్ట్ ఇస్తే ఇప్పుడు అవుతుంది చూడండి అమ్మా. శివలక్ష్మి గారు అయింది. చెప్పింది చాలా బాగా అనిపించింది గురూజీ. నేను 15th బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి యోగా చేస్తున్నాను. 2 days నుంచి వ్రతం ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయాను, కానీ ఈ రోజు అటెండ్ కావడంతోనే నాకు 3 days అలసట అంతా పోయింది గురూజీ. మేడం గారు చెప్పడం వల్ల తను స్మైలింగ్ చేస్తూ చెప్పడము, మళ్ళీ మూమెంట్స్, అందులో మాకు చాలా బాగా అనిపిస్తుంది గురూజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది ఆనంద తాండవం ఇవాళ. థ్యాంక్స్ ఎలాట్. వెరీ గుడ్. మహేశ్వరి దేవరుప్ల హోస్ట్ నాకు ఇవ్వండి అయ్యా దయచేసి. హోస్ట్ ఎవరి దగ్గర ఉంది? కోటేశ్వరి దగ్గర ఉంది. హోస్ట్ నాకు ఇవ్వండి. ఎవరైనా మాట్లాడొచ్చు సార్, లేడీస్ అనే కాకుండా. ఓకే అంటే ఒకేసారి నేను మ్యూట్ అలా ఆప్షన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరైనా అంటే మాట్లాడొచ్చు, ఎవరైనా మీ యొక్క స్పందన తెలియచేయండి. అందరూ మాట్లాడే ఆప్షన్ ఉంది. ఫస్ట్ మాన్స అమరారం పేరు మీద మేడం క్లాస్ చేస్తుంటది, మీరు మాట్లాడండి అమ్మా. హలో గురూజీ. శైలజ గారు చాలా సార్లు ట్రై చేస్తే మీ ఎందుకు వాయిస్ రాలేదు. మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ నుంచి నేను గురూజీ సాధనలో, నా సాధనలో అబ్జర్వ్ చేస్తున్నా. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? హలో, నమస్కారం గురూజీ. జై గురుదేవ్, మాట్లాడండి. వినపడుతుందా గురూజీ? వినపడుతుంది, మాట్లాడండి ఇప్పుడు. చాలా బాగుంది గురూజీ. కవిత గారి క్లాస్ కూడా చాలా. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. మహిళలకు ఒక ఇన్స్పిరేషన్ కదమ్మా. చాలా వెరీ చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు తనని చూసి. థ్యాంక్ యూ అండి. ఈ ముందు మధు గురూజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. వదిలేయండి అమ్మా, కాసేపు నన్ను వదిలేసి కొంచెం ఈ రోజు క్లాస్ గురించి చెప్పండి. కాసేపు నన్ను వదిలేయండి, నేను వెనకాల ఉన్నాను కదా సైలెంట్ గా. లేదు గురూజీ, ఈ చైన్ అంతా కలిపేది మీరే. మాకు కొత్త పర్సన్స్ ని అందరినీ మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయడం మీ వల్లే అవుతుంది. కాబట్టి అసలు ఈ టైంలో, ఈ పాండమిక్ టైంలో మేము ఇంత బాగా చేయగలుగుతున్నాం, ఇంత బాగుంటున్నాం అంటే మీ వల్లే. ఓకే, నెక్స్ట్ పురుషులు కూడా మాట్లాడొచ్చంట. పెద్దలు ఎవరైనా? హలో, జై గురుదేవ్. ఎవరు పేరు చెప్పండి. నమస్తే గురూజీ, మహేశ్వరి గురూజీ. చెప్పమ్మా. మేడం గారి యోగా సాధన చాలా బాగుంది గురూజీ. ఉన్నాము ఈ రోజు ఇంకా ఎక్సలెంట్ గా చేశారు మేడము. చాలా బాగుంది గురూజీ. మీరు కూడా నేర్చుకోండి, అందరూ కూడా నేర్చుకొని అందరూ కూడా చేపిస్తున్నప్పుడు ఇంకా చాలా బాగుంది గురూజీ. ఓకే, సురేఖ మాట్లాడుతుంది. సురేఖ గారు మిమ్మల్ని స్పాట్లైట్ చేశాను. చివరిగా ఇంకొక నిమిషమే. హలో సురేఖ గారు మాట్లాడండి. హలో, వీడియో కట్ అయిపోయిందమ్మా, వీడియో ఆన్ చేసుకోండి అవకాశం ఉంటే, లేదంటే మాట్లాడండి, వినపడుతుంది. సురేఖ సురేఖ వీడియో కట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడండి. జై గురుదేవ్, మాట్లాడండి.
మీ యొక్క సిగ్నల్ ప్రాబ్లం ఉందమ్మా. నెక్స్ట్ ఇంకొకరు. ఓకే, నేను చెప్తాను. నేను చెప్పాల్సింది నేను చెప్తా. చాలా బాగా చెప్పారు మేడం గారు అంటున్నారు. ఓకే, అనుముల రామచంద్ర గారు. నమస్తే గురుజీ, రేపు కవిత మేడం మళ్ళీ రేపు రావాలి. అంతేనా? ఒకటే కోరిక. ఓకే, రైట్. ఎక్సలెంట్. తను ఇంకా మంచి అవకాశం చెప్పారండి. ఫారెన్ వాళ్ళ క్లాసులు చెప్తానని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే, మన వాళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళు ఉంటే మేడం టైమింగ్స్ తెలుసుకొని వాళ్ళకు మనం ఈ అవకాశం వాళ్ళకి కలగజేయచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో మేడం చేయట్లేనని చెప్పారు. మళ్ళీ మనం ఎంకరేజ్ చేసి చేస్తున్నాను సార్. మార్నింగ్ బ్యాచ్ మానేశాను. మన సాధన చెయ్యాలి అనే ఉద్దేశంతో మన మార్నింగ్ బ్యాచ్ అంటే మన ఈవినింగ్ చెప్తున్నాను, అంటే వాళ్ళ మార్నింగ్ అవుతుంది. ఓకే, మన ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకు మార్నింగ్ అవుతుంది. మనము కొద్ది రోజుల్లోనే ఒక మంచి ప్రణాళిక వేసుకొని మీ వాళ్ళు కూడా మన వాళ్ళని కూడా ఆ లింక్ మనకు కూడా షేర్ చేస్తే మనకు అవకాశం ఉంటే మనము వాళ్ళు అందరు కలిసి చేసుకునేటట్టు. గురుజీ ఇట్స్ పెయిడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, తప్పకుండా ఇస్తారమ్మా. మన వాళ్ళకి ఎవరు తక్కువ అనుకున్నారు డబ్బులు వీళ్ళకు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ నిర్మల వెంకన్న గారు. జై గురుదేవ్. నేను నిర్మల వెంకన్న మాట్లాడుతున్నా. మేడం చెప్పినవి మనం మధు గురించి చెప్పినా కూడా మేడం గారు తనైన ప్రత్యేకమైన శైలిలో అవి విలక్షణంగా చూపించారు. తర్వాత మేడం గారు చెప్తే మనకు టైం తెలియలేదు. మనం జనరల్ గా గంట సేపు అనుకుంటే ఇవాళ గంటల దాకా అంటే మేడం యొక్క స్పీచ్ లో తర్వాత చూపించడంలో ఎంతో ప్రత్యేకత ఉన్నది. అందుకని మేడం రేపు కూడా రావాలి నేను ప్రార్థన. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను అరుణ్ జ్యోతినండి. అరుణ్ జ్యోతిని మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. నేను అదే యుఎస్ నుండే మాట్లాడుతున్నాను. కవిత గారిది ఈ రోజు చూశాను. మధ్యలో చాలా రోజుల్లో నేను అటెండ్ అవ్వలేదు, కానీ చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవిత మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇఫ్ పాసిబుల్ నా నెంబర్ తీసుకోండి, గ్రూప్ లో ఉంటుంది. మీరు కాలిఫోర్నియా, డాలస్, నా దగ్గర నాకు అట్లాంటా వాళ్ళు ఉన్నారు, మన డాలస్ వాళ్ళు ఉన్నారు, కాలిఫోర్నియా వాళ్ళు కూడా యోగా చేస్తున్నారండి. డిఫరెంట్ టైం జోన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ టైమింగ్ లో నాకు సరిపోయింది కాబట్టి ఇంకో 2 months ఇక్కడ ఉన్నాను మా బాబు దగ్గర. అయితే నేను అటెండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుదేవ్. థ్యాంక్ యూ. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను గట్ట రమేష్ మిర్యాల కూడా ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఆనంద తాండవం మొత్తం చూపెట్టలేదు సార్. అది ఒకటి మాకు డిసప్పాయింట్ అయినా సార్. మేము రోజు మనది 6 నిమిషాలు చేసేది అలా 2 నిమిషాలకి మేము డిసప్పాయింట్ గా అయినాం సార్. జర టైం అయిపోయిందని. ఏం కాదు మేడం, ఉన్నోళ్ళు ఉంటారు, లేకుంటే లీవ్ అవుతారు. మటుకు మొత్తం ఇవ్వాలి మేడం. ఇది కంప్లీట్ 5 minutes ఉంటుంది రమేష్ గారు. మన గురువు గారిది 6.5 నిమిషాలు మేడం. అవునా? అడగండి. మేడం కవిత మేడం మాది ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ ఇప్పటి వరకు. జ్ఞాన మండలిలో మేము కొంచెం హక్కుతో మాట్లాడే వ్యక్తులలో నరేష్ గట్టు రమేష్ గారు ఒకరు. ఓకే, సెలవు తీసుకుందాం. జై గురుదేవ్. సాయంత్రం ఈ రోజు ముగింపు ఉంది. సాయంత్రం పర్టికులర్ గా ఈ రోజు ముగింపు 19th బ్యాచ్ కాబట్టి అందరూ కూడా అటెండ్ కావాలి. వాలంటీర్స్ కూడా అటెండ్ కావాలి.